క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, బయటికి వెళ్ళి దిగుమతి చేసుకుంటాం. గల్ఫ్ దేశాలకు వెళ్ళి, దక్షిణ అమెరికా దేశాలకు వెళ్ళి క్రూడ్ ఆయిల్ ను బ్యారెల్ చొప్పున తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇక్కడ రిఫైనరీల్లో శుద్ధి చేసి, ఆ శుద్ధి చేసిన దాని నుంచి పెట్రోల్ డీజిల్ అమ్ముతాం. సో ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ ధరలు దేని మీద ఉంటాయంటే, ప్రపంచ విపణిలో, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఎట్లెట్లా మారుతుంటే ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అట్లే మారుతుంటాయి. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో క్రూడ్ ఆయిల్ యొక్క ధర బ్యారెల్కు, బ్యారెల్ అంటే డ్రమ్ముకు ఆనాడు $100. ఏది 2014లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఇవాళ 2024లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $16 తగ్గింది, $84లకు వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? పెరగాల? క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఇళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో, పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గాలి కదా. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయలున్న డీజిల్ ఏమో 105 అయింది, 70 రూపాయలున్న పెట్రోల్ ఏమో 110 అయింది. ఎట్లా పెరిగింది? మరి మనం రాష్ట్ర పన్నులు పెంచలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రాష్ట్ర పన్నులు పెంచలేదు. ఎట్లా పెరిగింది అంటే ఒకటే ఒక కారణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనపు సుంకాల పేరు మీద సెస్సులనేసి, అదనపు ఎక్సైజ్ డ్యూటీలనేసి రాష్ట్రాలకు కూడా అందులో వాటా ఇయ్యకుండా 10 ఏళ్లలో మన ముక్కు పిండి 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనం గట్టిగా అడిగినామనుకో, ఏం చేసినవా ఈ 30 లక్షల కోట్లు అంటే ఏమంటాడు ఎరికేనా? నేను రహదారులు నిర్మాణం చేసిన, జాతీయ రహదారులు కట్టినా అంటాడు. నేను ఇవాళ మన హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో ఉండే మా అన్నదమ్ముల నక్క చెల్లెలను అడుగుతున్నా, మీరు ఇవాళ ఏ జాతీయ రహదారికి పోయినా, ఇటు బెంగళూరుకు పోయినా, ఇటు నాగ్పూర్కి పోయినా, విజయవాడకు పోయినా, ఏ రోడ్డు కనబోండి, టోల్ లేని రోడ్డు ఉందా? టోల్ కట్టకుండా ఫ్రీగా తిరిగే రోడ్ ఏదైనా ఉందా? ఒక దిక్కేమో టోల్ కట్టాలి, ఇంకో దిక్కేమో సెస్ కట్టాలి పెట్రోలు డీజిల్. అసలు ఏం జరిగింది మరి? 30 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అంటే, ఆ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయలు అదానీలకు, అంబానీలకు రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. ఇవాళ నేను చెప్పేది అవాస్తవం అయితే, నేను చెప్పేది తప్పైతే, ఇక్కడ పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గారికి నేను చెప్పేది తప్పని రుజువు చేస్తే రేపే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనకి ఇచ్చిపోతా. ఇది వాస్తవం. 14.5 లక్షల కోట్లు ఇవాళ పేదవాళ్ల దగ్గర ముక్కు బిండి వసూలు చేసి ఇవాళ దేశంలో ఉండే రైతులు, యువకులు వీళ్ళందరి దగ్గర తీసుకొని వాళ్ళందరినీ ఇవాళ ఆగమాగం చేసినోడు నరేంద్ర మోడీ. ఇదే రాజేందర్ గారు ఆనాడు బీజేపీ గురించి ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయమా. ప్రభుత్వం రాబోయే కాలంలో వాళ్ళందరూ వాళ్ళు రాష్ట్రానికి ఒక పని చేసి పెట్టే ఆస్కారం ఉండదు, ₹1 ఇచ్చే ఆస్కారం. కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో వాళ్ళందరూ వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, పెట్టాయి ఉన్నాయా? ఇంకేమేం మాట్లాడిండు బీజేపీ మీద అవన్నీ తీయండి. మా రాష్ట్రాన్ని బాగు చేసుకునే విషయంలో ఎవరు బ్యాడ్ యాక్షన్ నచ్చలేదు. మాకు ఆ సత్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని రంగాల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించిందో మాకు నేను చెప్పుకోవాల్సి లేదు. ప్రజలు చైతన్యవంతమైన గడ్డ, కులాలకి మతాలకి ఆస్కారం లేని గడ్డ ఈ తెలంగాణ జాతి. ఆత్మ గౌరవం కోసం కొట్టాడే జాతి కానీ ఇలా మతం కోసమో కులం కోసమో కొట్టాడే జాతి కాదు. ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ బతికే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ గడ్డ మీద ఏనాటికి కూడా తెలంగాణ ప్రజలు ఆదరించిన విషయాన్ని రాబోయే కాలంలో తప్పకుండా చూస్తారు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే విన్నవిస్తా ఉన్నా, ఇంతమంది గౌరవ పార్లమెంట్ ఈ తెలంగాణ ఈటెల రాజేందర్ అన్నీ కుల్ల చెప్పిండు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నూకలు చెల్లవు, ఇక్కడ ఏం కాదు వాళ్ళతోనే మాట. కాకపోతే ఇదంతా మన పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది, అది వేరే విషయం. నేను అనేదల్లా ఏంటంటే, ఎంత అవమానకరంగా మాట్లాడతారంటే బీజేపీ వాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళ మాటలు ఇంకొకసారి వినండి. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మోడీ ప్రధానమంత్రి అయ్యేవరకట మనకు అసలు ఎర్ర బస్సులు తప్ప ఇంకేం తెలియదట. ఒకసారి అది కూడా ప్లే చేయమ్మా. కిషన్ రెడ్డి గారు మాట్లాడిన రైల్వే అంటే తెలియదు వాళ్ళం, ఎర్ర బస్సు తప్ప నో రైల్వే ట్రైన్స్ ఇన్ ది తెలంగాణ ఏరియా. ఓన్లీ రెడ్ బస్సెస్ మాత్రమే అలవాటు ఉండేటువంటి పరిస్థితుల్లో
ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కొత్త రైళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. రైల్వే అంటే తెలియదు వాళ్ళం. ఎర్ర బస్సు ఇక వాళ్ళ వైఖరి ఎట్లుంటుందంటే మనకి ఏం తెలియదు, మోడీ వచ్చినాకనే మొత్తం చాలా అయింది. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఇవాళ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఏ నినాదం లేదు. ఓటు అడగడానికి కనీసం ఓటు మాకు వెయ్యండి అని చెప్పడానికి తెలంగాణలో బీజేపీకి ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. అందుకే ఏమంటారు, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ విషయంలో కూడా మనమేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఒక మాట అనాలి. మనం జై తెలంగాణ అంటాం, జై భారత్ అంటాం. శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు అందరు వాడు. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, బీజేపీ సభ్యుడు అంతకంటే కాదు. రామ్ మందిర నిర్మాణానికి చాలా మంది ఇక్కడ కూర్చున్న పెద్దలు కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది విరాళాలు ఇచ్చిండ్రు. హిందువులలో కొద్దిగా ధర్మాన్ని నమ్మేటోళ్ళు, దేవుణ్ణి నమ్మేటోళ్ళు పెద్దలు వాళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళకు తోచినంత సాయం అందరు చేసింది. రాముడు కూడా ఎన్నడైనా కూడా మర్యాద పురుషుడు, మర్యాద రాముడు అంటారు. ఆయన కూడా ఏం చెప్పిండు, రాజధర్మం పాటించాలని చెప్పిండు. రాజధర్మం అంటే ఏంది? మీరు పరిపాలించే ప్రజలను ఒకటే తిరిగి చూసుకోవడం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ పేదవాళ్ళుగా చూడడం, వాళ్ళని కాపాడుకోవడం. కానీ ఇలా పరిస్థితుందా దేశంలో? మతం పేరు మీద మంటలు పెట్టి, మతం పేరు మీద ఆగమాగం చేసి, కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష చూపెట్టి, మన అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరుగా, మనం అధికారంలో లేని రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి నాయకులుంటే ఇంకో తీరుగా వివక్ష చూపుతూ ఇలా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్న బీజేపీని రాముడు కూడా హర్షించడు, రాముడు కూడా స్వాగతించడు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. మన పక్కనే మనం కూడా కట్టినాం గుడి, యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అద్భుతంగా, యాదాద్రి మనం కూడా కట్టినాం. కానీ మనము దాని మీద రాజకీయం చేయలేదు. అక్షింతలు ఇంటింటికి పంపలేదు, ఫోటోలు ఇంటింటికి పంపి దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోలేదు. నేను మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినారు బ్రహ్మాండంగా, రాష్ట్రంలో ఇలా నడుస్తున్నది ఏంటంటే ఒకలేమో దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, ఇంకోలేమో దేవుని పేరు మీద ఓట్లు వేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఎక్కడ పోతే అక్కడ ఆ లోకల్ దేవుని మీద ఓట్లు వేస్తున్నాడు. నేను ఒట్టేసి చెప్తున్నా రుణమాఫీ చేస్తా అంటాడు. వీళ్ళేమో దేవుని పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. అంతకు మించి జరుగుతున్నది ఏది లేదు. అందుకే మిత్రులు నేను కోరేది, దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్లనే పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు ధర పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఆటో ఛార్జీలు పెరిగినాయి, బస్ కిరాయిలు పెరిగినాయి. అన్ని పెరిగేందుకు కారణం నరేంద్ర మోడీ గారు పిరమైన ప్రధానమంత్రి అనే మాటను తప్పకుండా చెప్పవలసిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు చాలా మాటలు చెప్పిండు భారతదేశానికి, ఎన్నో మాటలు చెప్పిండు. భాయియో బహనో ఆప్ సభీ లోగ్ జన్ధన్ ఖాతా ఖోలో మే 15 लाख डाल देता అన్నాడు. 15 लाख అన్నాడు. ఉందా వీడియో? 15 लाख వీడియో నరేంద్ర మోడీ గారు వీడియోలు తీయండి. 15 लाख వేస్తా అన్నాడు. ఇంతవరకు ఎవరికి రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా, ఎవరికి రాలేదు. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయన్నాడు, దేశంలో ఎక్కడా లేవు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, ఎక్కడ డబల్ అయిందో నాకైతే తెలియదు, కష్టాలు మాత్రం డబల్ అయినాయి. 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు 2022 కల్లా. ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. ఇంకా చాలా ఫేకిండు. ఏ ఒక్కడి కూడా జరగలేదు 10 ఏళ్లలో. అయినా మళ్ళీ వచ్చి మాకే ఓటేయాలంటారు. ఎందుకు ఓటేయాలా అంటే హిందువువై జీవించు, హిందువువై గర్వించు. ఇదివరకు 2014 ముందు మనం ఏమైనా సిగ్గుపడ్డామా? 2014 ముందు మనం ఏమైనా సిగ్గుపడి బతికినమా? మోడీ గారు రాకముందు ఏమైనా ఇబ్బంది ఉండేనా హిందువులకు? ఏమి ఇబ్బంది లేకుండే. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రహ్మాండంగా ఉండే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఎట్లా కలిసి ఉండవచ్చన్న విషయంలో ఆదర్శంగా నిలబడ్డాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున కూడా హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలి అంటే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే, మత పిచ్చి, మత చిక్కులు మనకు ఉండొద్దంటే, ఈ మతం పేరు మీద విషం నింపే వాళ్లను ఒక కంట కనిపెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి సోషల్ మీడియాలో మీ అందరినీ నేను కోరేది, ఇప్పుడు మీరు ఈ వీడియోలు కానీ మీరు చూసిన ఈ డేటా కానీ మీ అందరికీ కూడా పంపిస్తాం. మీరు దయచేసి చేయవలసింది కేవలం మీరు చూసి దాన్ని విడిచిపెట్టకుండా తప్పకుండా కిందికి పంపాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది మీరు యూట్యూబ్ లో ఉన్నారు? ఒకసారి చేయలేవటండి. యూట్యూబ్ లో యాక్టివ్ గా రోజు యూట్యూబ్ చూసేటోళ్ళు, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా యూట్యూబే మన గొప్ప ఉంచుకున్నది.
ఆ యూట్యూబ్ లో జరిగిన చిల్లర ప్రచారం, ఆ యూట్యూబ్ లో మన మీద జరిగిన దాడే మన మీద కొంత నష్టం చేసింది. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా మీకంటే, ఈ యూట్యూబ్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎక్స్పోజ్ చేస్తూ ధ్రువ్ రాఠీ అని ఒక పిల్లగాడు ఉన్నాడు. బ్రహ్మాండమైన వీడియోలు తయారు చేస్తున్నాడు. ఎంతమంది చూసారు ధ్రువ్ రాఠీ వీడియోలు? చూడలేదా? చాలా మంది చూడలేదు. ధ్రువ్ రాఠీ అనే పిల్లగాడు బ్రహ్మాండమైన వీడియోలు చేస్తా ఉన్నాడు. ఆ కంటెంట్ మీకు పంపిస్తాం, తప్పకుండా దాన్ని చూడండి, 10 మందికి చేరేటట్టు చేయండి. భారతీయ జనతా పార్టీని ఆయన బట్టలిప్పి నిలబెడతా ఉన్నాడు. ఆయన ఏ రకంగా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు.